సో షుగర్‌తో బాధపడే వాళ్ళు ఇలా మామిడి పండు తినొచ్చా? లేదా? సో మామిడి పళ్ళలో మనకి పచ్చి మామిడి కాయ కానీ, మనకి లేకపోతే దూరగా పండింది కానీ, లేకపోతే రసాలు కానీ, ఇలా రకరకాలుగా మనకి మార్కెట్‌లో లభిస్తాయన్నమాట. సో కొన్ని వెరైటీలో ఏంటంటే పుల్లగా, తియ్యగా ఉంటాయి. సో అలాంటివి డయాబెటీస్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా మగ్గిపోయి మనకి జ్యూసీగా రసాలు దొరుకుతాయి. ఇది డయాబెటీస్ వాళ్ళు కొద్ది మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి. సుమారుగా మనకి 80 క్యాలరీస్ లభిస్తాయన్నమాట. దీన్ని సీజనల్ ఫ్రూట్ అంటారు. అంటే కాలానుకూలంగా వచ్చే పండు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి తెలుగు వాళ్ళకి అలవాటు ఏముంటుందంటే పెద్ద గంపల్లో మనకి మామిడి పళ్ళు రావడం కానీ, సీతాఫలం రావడం కానీ అలవాటు. అలాగే మనం ఆహారం బదులుగా వాటిని ఎక్కువ మోతాదులో తీసుకునే అలవాటు మునుపటి నుంచి ఉంది. సో ఇప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు మనం అలా తినడానికి ఆస్కారం లేదు. సో మోతాదుగా ఒక చిన్న పండు, మామిడి పండు లేదా ఒక 100, 150 గ్రామ్స్ మనము వారంలో 1, 2 సార్లు తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు.